ఈనాటి ఈ పాలమూరు న్యాయయాత్రకు సభాధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు నాగన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరికీ సుపరిచితులు, ఎన్నో రోజులుగా ఈ ప్రాంత సమస్యల గురించి తెలిసిన వ్యక్తి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి తెలిసిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చెల్లా వంశీచంద్రరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అరవింద్ రెడ్డి గారు మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సీను గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్డే కృష్ణ గారు, జగదీష్ గారికి, ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చిన చాలా మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన మాజీ ఎంపీపీ మాదేవన్ గౌడ్ గారికి, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, తదితర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మన జరిగిన ఎన్నికలు మనందరికీ కూడా తెలుసు. మీరంతా ఎంతో కష్టపడి అహర్నిశలు, అంటే రాత్రనక పగలనక అవతల వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులను తట్టుకొని, వాళ్ళు పెట్టిన కేసులను తట్టుకొని, వాళ్ళు చేసే ప్రలోభాలను కూడా తట్టుకొని మన పెద్ద ఎత్తున మీరు కష్టపడి నా గెలుపులో భాగస్థులైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరే కాదు, యావత్ తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రశాంతంగా, మీరు ఉద్యోగస్తులను అడిగినా చెప్తారు, పోలీసు వాళ్ళని అడిగినా చెప్తారు, ప్రజలను ఎవరిని అడిగినా కూడా మేము చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో జీవిస్తున్నాము మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు చూస్తా ఉన్నారు కూడా. కానీ కొందరు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఆర్థికంగా అప్పుల పాలు చేసేసి, ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని దోపిడీ దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా ఇబ్బందులకు గురి చేసిన దోపిడీ దొంగలు మళ్ళా నిన్నమన మురుగుతా ఉన్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కానీ ఏం చేస్తలేరని చెప్పేసి. మేము వచ్చి ఈ రోజుకి దాదాపు 60 రోజులు అయిపోతుంది. 60 రోజులే అంటే 2 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 2 నెలల కాలంలో కూడా వాళ్ళ గోపిక లేకుండా పోతుంది. అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఊడగొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెట్టినా కూడా మళ్ళీ అక్కడక్కడ మురుగుతా ఉన్నారు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు, ఏం ఇస్తలేరు అని చెప్పేసి. మేము హామీ ఇస్తా ఉన్నాం. మనం ఎలక్షన్ల ప్రచారంలో మీరు అందరు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు వచ్చారు అన్ని గ్రామాల నుంచి, మదనాపురం మండలం సంబంధించి. మనము ఎన్నికలలో హామీ ఇచ్చినాం 6 గ్యారెంటీ పథకాల గురించి. 6 గ్యారెంటీ పథకాలలో వచ్చిన 2 రోజుల్లోనే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినాం. పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మహిళలందరూ కూడా ఎక్కడ పోయినా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారని ఇళ్లలో ఇంటున్న తల్లులకు కూడా తెలుసు. ఆర్టీసీ బస్సులలో మనం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు ఖర్చైనా సరే ప్రభుత్వమే భరించి ప్రైవేటు దవాఖానాలను చూపించే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టినాం. ఆరోగ్యశ్రీ కూడా పెద్ద ఎత్తున అమలవుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు. అదే కాకుండా ప్రజాపాలన, మీరు తెలుసు, మనము ప్రగతి భవన్ల బద్దలు కొట్టేసి ప్రగతి భవన్ ప్రజాపాలన చేసేసి అక్కడ సమస్యలను తెలుసుకుంటున్నాము. నిన్న మన వాట్సాప్లలో కొన్ని పేపర్లలో కూడా వస్తుంది, మీరు చూస్తున్నారు. 7 కాలం అడుగుపోయి సమస్యలు చెప్పుకుంటే ఇమ్మీడియట్లీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికే మన ముఖ్యమంత్రి గారు గొప్పగా ఆలోచన చేసి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మీరు అందరూ ఎవరెవరికి ఏమేం పథకాలు అవసరం ఉందో దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులని పరిశీలన చేసి ఎవరెవరికి ఏం ఇవ్వాలో నిర్ణయం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో. ఈరోజు మీకు గొప్ప విషయం ఏంటంటే, మన గ్యారంటీ పథకాలలో కరెంటు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పినాం. దానికి సంబంధించిన సర్వే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎవరైతే కుక్కలు మొరుగుతున్నాయో ఆ కుక్కలకు చెప్పండి, మేము ఆల్రెడీ 2 పథకాలు ఇచ్చినాము, ఇంకా 2 పథకాలు కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాము. కరెంటు ఏదైతే ఫ్రీగా ఇస్తామన్నామో దాని మీద సర్వే నడుస్తుంది. తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఎవరికైతే ఆధార్ కార్డు అవన్నీ కూడా సేకరించి అధికారులు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వాళ్లకు త్వరలోనే ఉచిత కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం. అదే కాకుండా ఏదైతే సిలిండర్, ముఖ్యంగా 500 రూపాయలకు సిలిండర్ కి సంబంధించి కూడా అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నారు. త్వరలోనే ఆ 500 సిలిండర్ పథకాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లే. పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు మార్చి వరకు రైతు బంధు వేసారు, అది మీకు తెలవాలి. ఈరోజు మనం కూడా రైతు బంధు వేయడానికి ఎక్కడ ఇంకా కోవట్లేదు. రైతు బంధు కూడా వేసి తీర్తాము. ఈరోజు పరిస్థితి ఏముందంటే మొత్తం కూడా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఖాళీ కుండలు పెట్టేసిపోయారు. మీరు చూసి నిన్న మన ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్తున్నారు. సో అన్ని కూడా సర్దుకొని
మనము ఎందుకంటే ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు తీసుకొచ్చిండ్రు, అప్పులన్నీ కూడా తెచ్చిన పైసలు కూడా మొత్తం ఖర్చు చేసేసారు, అడ్డగోలు ఖర్చు చేసేసారు. ఇప్పుడు ఏ పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి ఆ పరిస్థితి అనేది చక్కబడడానికి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. చక్కబడ్డంబడే రైతు బంధు ఇస్తాము, రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీర్థమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. నిన్ననే మనకు కొత్త మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పిపోయినరు ఇండ్ల విషయము. గృహ నిర్మాణ శాఖ మంత్రి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు చెప్పిండ్రు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరికైతే ఇండ్లు అవసరం ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టియడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా 100 రోజుల లోపల అమలు చేస్తామన్నాము, చేసి తీర్థము. అది కూడా వాళ్ళ అవతలకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక నెపం నెట్టాలి, ఏం లేదు వాళ్ళతోన. వాళ్ళు చేసిన దోపిడీని అంతా బయట పెట్టి ప్రజలకు తెలిసే విధంగా మనం చేస్తున్నాం ఈ రోజు. అవన్నీ తట్టుకోలేక అడ్డగోలుగా మాట్లాడి మన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక ఓడగొట్టి ఇంట్లో వండబెట్టినాము. ఇంకొక రేపు పొద్దున ఇప్పటిదాకా మా నాగన్న మాట్లాడినట్టు ఇప్పుడే రాముడు వచ్చినట్టు, ఇంతకుముందు రాముడు అనే దేవుడే లేనట్టు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు కేంద్రంలో అధికారం నుండి చేసింది శూన్యం. కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఈ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నాం. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు కావాలన్నా, సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు అందాలన్నా ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఢిల్లీలో కొట్లాడి మనకు ఫండ్స్ తీసుకురావాలన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే చాలా వంశచంద్రరెడ్డి ఎంపీ గారిని గెలిపించాల్సిందిగా మేము వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం. మన ఏదైతే కష్టపడ్డామో అంతకు రెట్టింపు కష్టం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రేపు ఎంపీ ఎన్నికలలో కూడా ఎంపీ గారు గెలిస్తే ఖచ్చితంగా మనకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమున్నా కూడా పోరాటం చేసి తీసుకొస్తాడని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, మొన్న ఎంపీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసిన వెంబడే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి జీవో నెంబర్ 69 అనే మన నారాయణపేట, కొడంగల్లు, నారాయణపేటకు సంబంధించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కు నిన్ననే జీవో తీసుకొచ్చారు వంశచంద్రరెడ్డి గారు. అంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మన దగ్గర కూడా నిన్న నెల్లివిడి నర్సింగాపూర్ లిఫ్ట్ కు సంబంధించిన మా హనుమాన్ రావు వాళ్ళు నీటి సంఘం అధ్యక్షులు హనుమాన్ రావు గారు నిన్న నాకు చెప్పిండు, అన్న దాన్ని రిపేర్లు చేస్తున్నాము, అది మొత్తం ఓపెన్ చేస్తున్నాము. నెల్లివిడి నర్సింగాపూర్ లిఫ్టే గానీ కొన్నూరు లిఫ్టే గానీ ఖచ్చితంగా వచ్చే సీజన్ కు మీకు అందుబాటులో తీసుకురావడానికి నేను అంతా కూడా శాయశక్తుల ప్రయత్నం చేశాము. ఆ లిఫ్ట్ల ద్వారా అన్ని అంటే అక్కడ లిఫ్ట్ల కింద ఉండే ఆయకట్టుకు అంతా కూడా నీళ్లు అందించడానికి మన ప్రచారంలో చెప్పినాము. ఈసారి ఖచ్చితంగా రేపు వర్షాకాలం వచ్చే లోపు నెల్లివిడి నర్సింగాపూర్ కొన్నూరు లిఫ్ట్లన్నీ కూడా బాగు చేయించి నీళ్లు అందుబాటులో తీసుకురావడానికి కూడా నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దుప్పల్లి, అదేవిధంగా దుప్పల్లి లిఫ్ట్, ఇక్కడ ఉన్న దుప్పల్లి లిఫ్ట్ ను కూడా త్వరలోనే రిపేర్ చేయించి అక్కడ ఏం సమస్య ఉందో తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించి ఆ దుప్పల్లి లిఫ్ట్ ద్వారా కూడా నీళ్లు మీకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రామన్పాడ విషయం మీకు తెలుసు, రామన్పాడలో నీళ్లు లేకపోయినా నేను మొన్న ఎస్సీ గారితో రిక్వెస్ట్ చేసి అజకోళ్ళు ఉన్నారిడా వాళ్ళ ఊరికి నీళ్లు వచ్చేటట్లు చేసి చెరువులు నింపించిన నేను మొన్ననే. గతంలో ఎన్నడూ ఆ విధంగా జరగలే. దుప్పల్లి రజకొల్లు చెరువులు నింపుకున్నారు, అదేవిధంగా అపరాలు చెరువులు నింపుకున్నారు. సో అదే విధంగా రేపు సరళ సాగర్ కింద ఉండే ఆయకట్టు కూడా మనం నీళ్లు అందించడానికి అన్ని రకాల కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. అది చేసి తీర్థమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనము పని చేయడానికి ఎక్కడ వెనుకోవట్లేదు, వెనుకకు పోము, 100% ఒక అడుగు ముందుకేసి పని చేయాలనే లక్ష్యంతో ఈ రోజు రాజకీయాలకు వచ్చినాం. కాబట్టి నిజాయితీగా పని చేయడానికి వచ్చినాం. వాళ్ళలాగా ఎక్కడ దొరికితే అక్కడ ఉసుక అమ్ముకోవాలి, ఎక్కడ దొరికితే అక్కడ నల్లమట్టి అమ్ముకోనికి పనిచేయడానికి కాదు. మీరు చూసింటారు ఈ నియోజకవర్గంలో ఈ 2 నెలల కాలంలో దోపిడీ ధరల ఉసుక అంతా కూడా బంద్ అయిందా లేదా? దోపిడీ చేసే ఉసుక అంతా బంద్ అయిందా? అది ఆ విధంగా మనం ఖనిజ సంపదను కాపాడదాము. ఎవరికి ఎక్కడ ఏ అవసరాలున్నా లీగల్ గా పోదాము, అన్ని సాధించుకుందాము, అన్ని పనులు చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి వంశచంద్రరెడ్డి గారు చాలా కష్టపడే వ్యక్తి. ఈరోజు చిన్న వయసులోనే కేంద్రంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, పార్టీలో కూడా పెద్ద పోస్ట్ లో ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి చాలా అత్యంత సన్నిహితులు. కాబట్టి ఆయనను గెలిపించుకుంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. మన రాహుల్ గాంధీ గారే ప్రైమ్ మినిస్టర్ కాబోతా ఉన్నారు. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా వంశచంద్రరెడ్డి గారు అక్కడ ఉంటారు, మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన హక్కులను కూడా సాధించుకోవడానికి శాయశక్తుల వంశచంద్రరెడ్డి గారి సహకారం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా మీరు ఊర్లకు పోయి చెప్పండి, ఎవరైతే కుక్కలు మెరుగుతున్నా కుక్కల గురించి పట్టించుకోవద్దు, అధికారంలో మేమున్నామో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి ఎంపీగా రేపు జరగబోయే ఎన్నికలలో మనకు ఓటేయాల్సిందిగా కోరుతూ, డబుల్ బెడ్రూమ్లలో మా వాళ్ళు చెప్తున్నారు అవకతవకలు జరిగినాయని.
డబుల్ బెడ్రూమ్లలో జరిగినాయి, ఉష్కల జరిగింది, నల్లమట్టిలో జరిగింది. ఎక్కడ దొరికితే అక్కడ దొరికిన దోపిడీ అంతా కూడా మొత్తం వెలికి తీస్తాము. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొస్తాము, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరెవరు గత ప్రభుత్వంలో అధికారాలు అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా తప్పుడు పనులు చేసినారో వారిని ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్పిన వెంబడే నిన్న రాత్రి చెప్పిన వెంబడే ఉదయానికి ఇంతమంది గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.